పుణ్యభూమి నా దేశం నమో నమామి. ఏమైంది నా దేశానికి, ఏమవుతోంది ఈ సమాజానికి? ఒకడు ఉగ్రవాదుల పక్షాన ఉంటాడు, వేరొకడు ఈ దేశమే నాది కాదంటాడు. కడుపు రగిలిపోతోంది కదూ భారతీయతపై, మన సంస్కృతిపై జరిగే దాడులు చూస్తుంటే గుండె భగ్గుమంటోంది కదూ. గొంతెత్తి అరవాలనిపిస్తోంది కదూ. మీ గొంతు మేమవుతాం, భూగోళం ప్రతిధ్వనించేలా గర్జిస్తాం. పుణ్యభూమి నా దేశం నమో నమామి. శ్రీ గురుభ్యో నమః. భారత్ టుడే ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలులు. స్త్రీకి మన భారతదేశంలో ఎంత పవిత్రమైనటువంటి స్థానం ఇవ్వబడింది అనంటే, మొట్టమొదట మన వేద ప్రమాణంలో చూస్తే మాతృదేవోభవ అనే మొట్టమొదట స్త్రీకి ఒక అత్యున్నతమైన స్థానాన్ని అందివ్వడం జరిగింది. నిజంగా స్త్రీ అనే అక్షరాన్ని గనక ఒక్కసారి పరిశీలించినట్లయితే సకార, తకార, రేఫలతో కూడి ఉంటుంది. పైన ఈకారము అనేటటువంటి అక్కడ ఈత్వాన్ని మనం చూస్తాం. సకారము అంటే సత్వగుణానికి, రకారము రేఫ రజోగుణానికి, తకారం తమోగుణానికి సంబంధించిన విధంగా త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో సత్వ రజ తమో గుణాలతో కూడినటువంటి గుణాతీతమైనటువంటి స్థితికి చేరడానికి ఈకారము అంటే ఈశ్వరుడు ఈకారాన్ని చేరాలి అనంటే గుణ అతీతమైన పరమాత్మ స్వరూపాన్ని చేరాలి అనేటటువంటి సంకేతాన్ని ఇచ్చే ప్రప్రథమమైనటువంటి పునీతమైనటువంటి అక్షరం స్త్రీ అనేటటువంటి అక్షరం. అయితే మరి మన మాతృమూర్తి అయినటువంటి స్త్రీలందరికీ కూడా ఇంత అత్యున్నత స్థానాన్ని ఇచ్చారు అనంటే ఆ స్థానానికి కావలసినటువంటి బాధ్యతలు, కర్తవ్యాలు, చేయవలసినటువంటి లక్ష్యాలు, తీర్చిదిద్దవలసినటువంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అనేటటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రేరణ కూడా కలిగి ఉంటుంది. మనం గనుక గమనించినట్లయితే కశ్యప ప్రజాపతి దితి యొక్క సంతానం హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. పురాణాన్ని గనక మనం పరిశీలించినట్లయితే మరి అలాంటి కశ్యప ప్రజాపతి ఒక తపస్వి కదా, ఒక ముని కదా, అలాంటి ఆయనకి అలాంటి అసుర సంతానం ఎలా కలిగింది అనంటే ఒక స్త్రీ తన యొక్క కోరకూడనటువంటి సమయంలో ఆ కోరిక వల్ల ఆవిర్భవించినదే అసుర సంతానము. అలాంటి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అసురులుగా ఉన్నటువంటి వారికి మరి హిరణ్యకశిపుడు పుత్రుడు ఎవరు పరిశీలిస్తే ప్రహ్లాదుడు పుట్టాడు. మరి ఏంటి కారణం? ఒక్కసారి మనం గమనిస్తే పురాణాన్ని, హిరణ్యకశిపుడు త్రిలోకాలన్నిటినీ కూడా జయించాలి, వాళ్ళందరినీ కూడా ఆధిపత్యం చెందాలి అనేటటువంటి భావనతో సంకల్పం చేసుకున్నాడు. ఏమని? బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలి, ఆయన నుంచి వరాలు పొందాలి అని బయలుదేరి ఒక మంచి శుభముహూర్తంలో సంకల్పం చేసుకుని కూర్చున్నారు. దేవతలందరికీ కూడా అనిపించింది, హిరణ్యకశిపుడు మహా అసురుడు కదా, మహా బలవంతుడు కదా, ఇతనికి కనుక వరాలన్నీ వచ్చినట్లయితే పరిస్థితి ఎలా ఉంటుంది, ఏ విధంగా మళ్ళీ లోకానికి ఒక విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి అని దేవతల గురువైనటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళారు. బృహస్పతి వారికి చెప్పడం జరిగింది, మరి గురువర్యా ఏంటి పరిస్థితి? ఇక్కడ హిరణ్యకశిపుడు తపస్సుకు బయలుదేరాడు, తర్వాత బ్రహ్మదేవుడు తపస్సు వల్ల వరాలు ఇస్తారు, ఇచ్చిన తర్వాత మరి అతని వల్ల ఇబ్బంది కలుగుతుంది కదా అనంటే అప్పుడు బృహస్పతి నేను చూస్తానని ఒక్కసారి మాయా రూపం ధరించి చిలుకగా ఎక్కడైతే హిరణ్యకశిపుడు తపస్సు చేస్తూ ఉన్నాడో అక్కడికి వెళ్ళి ఆ చెట్టు పైన కూర్చున్నారు. ఇక్కడ హిరణ్యకశిపుడు తపస్సు ప్రారంభం చేశాడు. ఓం బ్రహ్మణే నమః అని పైనుంచి చిలక రూపంలో ఉన్నటువంటి బృహస్పతి వారు ఓం నమో నారాయణాయ అని ఉచ్చరించేటప్పటికీ హిరణ్యకశిపుడు ఆశ్చర్యంతో చూశాడు. ఇదేంటి, నా శత్రువు, నా వైరి అయినటువంటి విష్ణుమూర్తి యొక్క నామం వినిపిస్తోంది, ఆయన మంత్రం వినిపిస్తుంది అని చూసేటప్పటికీ అక్కడ చూస్తే కనిపించలేదు, అదృశ్య రూపంగా ఉన్నారు కదా, అందుకని కనిపించలేదు. మళ్ళీ ఓం బ్రహ్మణే నమః అని ఇక్కడ హిరణ్యకశిపుడు చెప్పడం జరిగింది. పైన మళ్ళీ ఓం నమో నారాయణాయ అనే స్వరం వినిపించింది. ఈయన ఎప్పుడైతే ఓం బ్రహ్మణే నమః అంటున్నారో ఆ పైన అదే సమయంలో ఓం నమో నారాయణాయ అనే చక్కటి శుద్ధ సత్వ భావనతే ఆ నామం ప్రతిధ్వనిస్తుంది. చూశారు, ఇంకా లాభం లేదు అనుకుని అక్కడి నుంచి ఈరోజు ముహూర్తం కుదరలేదు అని వచ్చేశారు.
లీలాదేవి, ఏంటండి స్వామి మీరు ఏదన్నా పట్టు పట్టారు అని అంటే ఆ పట్టు తీరే వరకు అసలు విశ్రమించరు కదా, మీరేంటి వచ్చేసారు, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీకు వరాన్ని ఇచ్చారా అంటే ఈరోజు ముహూర్తం బాలేదు కనుక ఏంటో నాకు కుదరలేదు, నేను ఎప్పుడైతే ఈ బ్రహ్మణే నమః అంటున్నానో పైన ఓం నమో నారాయణాయ అని వినిపిస్తోంది అన్నారు. ఏంటండి ఏమని వినిపించింది మళ్ళీ ఒక్కసారి చెప్పరు అని అడిగేటప్పటికీ ఏ రకంగా వినిపించిందో ఆ రకంగానే ఈయన ఉచ్చరించడం మొదలుపెట్టారు. ఓం నమో నారాయణాయ. ఏంటండి మళ్ళీ ఒకసారి చెప్పరు అని మళ్ళీ లీలాదేవి అడిగేటప్పటికీ ఆయన మళ్ళీ ఓం నమో నారాయణాయ ఆయనకి ఉపచర్యలు చేస్తోంది. మళ్ళీ ఏమని వినిపించింది అని మళ్ళీ చెప్పేటప్పటికీ ఆయన ఈవిడ అడుగుతున్న కొద్దీ ఆవిడ అలా చెబుతూ ఉన్నారు. అలా ఎన్నిసార్లు చెప్పించింది ఆ మహాతల్లి అంటే 108 సార్లు తన శత్రువు అయినటువంటి నారాయణ నామస్మరాన్ని ఆ హిరణ్యకశిపుడి నోటి నింట పలికేలా చేసింది. స్త్రీలు ఏమీ చేయలేరని అనుకుంటాం కానీ స్త్రీ సాధించలేనిది ఏముంటుందండి? తన భర్త చేత తన శత్రువు యొక్క ఆ భగవన్నామాన్ని 108 సార్లు చెప్పించగలిగింది ఆ లీలావతీదేవి. ఆ సమయంలో పడిందండి బీజం. ఆ బీజమే ఎదిగి ఆ నారాయణ భక్తి భావాల చేత, అసలు సాధారణంగా చూస్తే లీలావతి నారాయణ భక్తురాలు, ఇంకా దాంతో ఆ తల్లి గర్భంలో పెరిగినటువంటి బిడ్డ ఆ నారాయణ స్మరణ చేత బీజం పడింది. ఆ నారాయణ స్మరణ చేత అది ఎదుగుతూ రూపాంతరం చెందింది. అట్ ద సేమ్ టైం కాలానుగుణంగా పరిస్థితుల ప్రభావం వల్ల, దైవ అనుగ్రహ కారణం వల్ల ఈ యొక్క లీలావతి నారదుల వారి ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఈ నారాయణుని యొక్క తత్వాన్ని తెలుసుకోవడం జరిగింది. తద్వారా ఆవిర్భవించాడండి భక్త ప్రహ్లాదుడు. లోకానికి అసుర సంతతిగా ఉన్నటువంటి హిరణ్యకశిపుడి కడుపున ఒక భక్తాగ్రేసరుడు పుట్టడానికి గల కారణం, ఆ బీజము ఆ సమయంలో పడడానికి కారణం ఇక్కడ లీలాదేవి. అంటే స్త్రీ సాధించాలి అని అనుకుంటే ఒక అసురుడి కడుపులో ఒక దైవ అంశతో కూడి ఉన్నటువంటి ఒక మంచి భక్తుని పుట్టించగలదు. నిజంగా ఆ రోజు దితి తను ఒక కోరిక ప్రభావం వల్ల తపస్వి అయినటువంటి ఆయన కడుపులో హిరణ్యకశిపుడు పుట్టాడు. అంటే ఇప్పుడు ఏమని ఆలోచించాలండి? ఒకటి ఏదైనా సురము రావాలన్నా, అసురము అంటే మంచి జరగాలన్నా, చెడు జరగాలన్నా, మంచి ఆవిర్భావం కావాలన్నా, చెడు ఆవిర్భావం కావాలన్నా స్త్రీ ప్రధాన పాయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున జరుగువాడు, పెద్దల బొడగన్న భృత్యని కైబడి చేరి నమస్కృతులు చేయువాడు, కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగా వజింతించువాడు, సఖుల ఎడ సోదర స్థితి జరుపువాడు, దైవతములంచు గురువుల తలచువాడు, లీలలందును బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిపా. అంటే చూడండి, ఒక మంచి లోకోద్ధారకుడు కావాలి అనంటే స్త్రీ పాత్ర ప్రధానమైంది. ఇంకా మనం ఫ్యూచర్ ఇంకా కొంచెం ఇప్పటి జనరేషన్స్లో కనుక చూసినట్లయితే యువ కిషోరం, యువ నాయకుడుగా మనం ఎవరిని చెప్పుకుంటామండి? వివేకానందుల వారిని గురించి చెప్పుకుంటాం. మరి ఆయన ఎవరి గర్భాన్ని నుంచి ఆవిర్భవించాడు? భువనేశ్వరీ దేవి. ఆవిడికి సంతానం పుడుతుంది కానీ ఆ సంతానం నిలవడం లేదు, చనిపోతుంది. అందుకని మహాతల్లి ఆ పరమేశ్వరుడి ఆరాధనలో, ఆ పరమేశ్వరుడి యొక్క నిత్య అభిషేక అర్చనలతో జపంతోటి అలా గడుపుతూ ఉండేటప్పటికీ ఆ పరమేశ్వర అనుగ్రహం చేత ఆవిడ గర్భంలో పడ్డాడు. నరేన్ అనేటటువంటి పేరు కలిగిన ఆ మహిమాన్విత బీజం పడింది. ఆ పిల్లవాడికి చిన్నప్పటి నుంచి రామాయణం గురించి, భారతం గురించి, భాగవతం గురించి, భగవద్గీత గురించి చెప్తూ ఉండడం జరిగింది. ఆయన ఆ రామాయణం గురించి వింటూ ఉంటేనే కానీ భోజనం చేసేవారు కాదు. ఆ భగవద్గీతను గురించి చూస్తూ ఉంటేనే కానీ భోజనం చేసేవారు కాదు. క్లాస్ రూమ్లో కూడా ఒకసారి అడిగారనమాట, నువ్వేమవుతావని. నేనేమవుతాను అని అంటే, నేను జట్కా బండి రథాన్ని తోలే
సారథిని అవుతానన్నాడట. ఆ ఇన్స్పిరేషన్ ఎలా కలిగింది? ఆ చూసేటటువంటి ఆ చిన్నప్పటి ఏదైతే ఆ మనసుకి అందిందో ఆ ప్రభావం చేత ఆ వ్యక్తికి అదే స్ఫురణ నిండి ఆ బీజం పెరిగి పెరిగి వృక్షమై అది ఏకంగా ఆయనలో మహాసంకల్పంగా ఆవిర్భవించింది. అంటే అర్థం ఏంటండి? ఒక చిన్న పిల్లవాడి మనస్సులో ఏది పడితే అది చెరగని ముద్రగా ఆ దిశగా ఆ వ్యక్తి పరిగణించే విధంగా, ప్రయాణం చేసే విధంగా ఆ తల్లే గోరు ముద్దల ద్వారా అందించగలదు. నిజంగా ఆ అందుకున్నటువంటి స్ఫూర్తితో కదా ప్రపంచంలో అన్ని దేశాల నుంచి కూడా ఎంతో మహాత్ముల్ని, తత్వం తెలిసిన వాళ్ళందరినీ పిలిచి అక్కడ చికాగోలో మీటింగ్ పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళ దేశం యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవాలని, వాళ్ళ మతం యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవాలని ఆ రోజు అక్కడ చికాగోలో మీటింగ్ పెట్టడం జరిగింది. కానీ జరిగిందేంటి? ఇక్కడ నుంచి వెళ్ళాడు ఆయన, ఎవరికి తెలీదు. కానీ కొంచెం సమయం ఒక్కసారి ఈయన మాట్లాడిన వాక్ ఏదైతే ఉందో, ఈయన స్వరం నుంచి వచ్చినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో, అక్కడ పెద్దవాళ్ళందరూ కూడా భారతదేశ ఔన్నత్యం ఇంత గొప్పదా, భారతదేశంలో ఉన్నటువంటి తత్వము ఇంత అర్థవంతంగా ఉంటుందా అని ఆ రోజు నుంచి పత్రికలన్నీ కూడా ఈ వివేకానందుల వారి గురించి, మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి చాటి చెప్పడం జరిగింది. అంటే అర్థమైందా అండి? తల్లి యొక్క ప్రేరణ, తల్లి యొక్క ప్రోత్సాహం, తల్లి ఏ సంస్కారం, ఏ యొక్క ధర్మాన్ని గురించి అందించిందో అదే బిడ్డడికి అణువణువు నిండిపోయింది. అంతేకాదు ఆదిశంకరాచార్యుల వారిని కనుక మనం చూసినట్లయితే పాదయాత్ర చేస్తూ 4 దిక్కులు కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా తిరిగి దేశం యొక్క ధర్మాన్ని పునః ప్రతిష్టాపన చేసి 72 మతాలన్నీ కూడా దూరం చేసి ఆ మత కల్లోలాల్ని, ఆ మతాలకు సంబంధించినటువంటి ఆ మూఢ విశ్వాసాల్ని, అంధాచారాలన్నిటినీ దూరం చేయడానికి కావలసినటువంటి స్ఫూర్తి ఎక్కడి నుంచి అందిందండి? ఆర్యాంబ తన భర్త లేకపోయినప్పటికీ కూడా ఆ బిడ్డడిని ఆ సంస్కారం చేత, మన వాంగ్మయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సారాన్ని కూడా ఆ బిడ్డడికి అందించింది. ఆ స్ఫూర్తి ఏం చేసింది? ఆ యొక్క ప్రేరణ ఏం చేసింది? దేశంలో శంకర సాక్షాత్, ఆ శంకరుడికి ఈ శంకరుడేనయ్యా సాక్షాత్ స్వరూపంగా నిలబడి దేశం యొక్క పునర్వైభవాన్ని నిర్మించే విధంగా చేసింది. నిజంగా ఛత్రపతి శివాజీ అంటాం కదా, పాశ్చాత్యులందరినీ కూడా ఒంటరిగా ఎదుర్కొన్నటువంటి మహావీరుడిగా మారడానికి ఆ శివాజీ చెప్తూ ఉంటారు, నా తల్లే నా ధైర్యానికి కారణం, నా తల్లే నా యొక్క ప్రోత్సాహానికి, నేను అడుగు ముందుకు వేయడానికి నా తల్లే కారణమని ఆనాడు ఆయన చెప్పారు. అనంటే ఆ తల్లి ఏం చేశారు? చిన్నప్పటి నుంచి రాముడి గొప్పతనాన్ని గురించి, తర్వాత భగవద్గీతలో ఆ యొక్క అర్జునుడు ఏ విధంగా కర్తవ్యం వైపు ప్రయాణం చేయాలి అనే విధంగా నిరంతరము అందించినటువంటి సంస్కారమే ఈనాడు మనం మళ్ళీ తలుచుకునేలాగా చేస్తోంది. నిజంగా మహాత్మా గాంధీ ఉన్నారు కదా, ఆ తల్లి ఏం చేశారు? పుతలీబాయ్, ఆవిడ సూర్యుడు కనిపిస్తేనే ఆవిడ భోజనం చేసేవారు. ఈ గాంధీ విదేశాలకు వెళ్తున్నప్పుడు 3 ప్రమాణాలు తీసుకున్నారు. ఒకటి, నువ్వెప్పుడు మాంస భక్షణం చేయకూడదు, నువ్వెప్పుడు కూడా మద్యం సేవించకూడదు, పరాయి స్త్రీని ఎప్పుడు తల్లితో చూడాలి అని అన్నారు. ఇప్పుడు బయటికి వెళ్ళాము అని అంటే, ఇప్పుడు నవ్యడేస్ మనం గనక గమనించినట్లయితే, నువ్వు చదువుకోవాలి, మార్కులు రావాలి, నువ్వు చక్కగా సంపాదించాలి, ఫారెన్ వెళ్ళాలి, నువ్వు బిల్డింగ్లు కట్టాలి, ఇవన్నీ చెప్తున్నాం కదా. చెప్పడం వల్ల ఏం జరుగుతుంది? ఆ పిల్లవాడికి తల్లి పట్ల ప్రేమ కానీ, తండ్రి పట్ల గౌరవం కానీ, సమాజం పట్ల ఒక మంచి భావన కానీ లేదు. డబ్బు ప్రధానమైంది. డబ్బు సంపాదించడం వల్ల ఏంటి? భోగాలు అనుభవించాలి. భోగాలు అనుభవించడం వల్ల ఏమవుతుంది? భోగే రోగభయం. ఆ భోగాలు అనుభవిస్తూ కాలగర్భంలో కలిసిపోవడమే తప్పించి మిగిలేదేముంది? కానీ ఆ తల్లి ఆనాడు అందించింది అది కాదు. 3 మాటలు తీసుకుంది. ఇతరుల స్త్రీలని గౌరవించాలి. చూడండి ఎంత చక్కటి భావన. ఆ తర్వాత నువ్వెప్పుడూ కూడా మాంస భక్షణం చేయకూడదు, మద్యపానం చేయకూడదు. ఈ 3 నువ్వు గనక నిలిపి ఉన్నట్లయితే నేను నిన్ను ఫారెన్ పంపిస్తానంది. ఆయన అదే భావాలతో వెళ్ళారు. అదే చిత్తశుద్ధితోటి అక్కడ చదువు కంప్లీట్ చేసుకున్నారు. తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆ తల్లి భావాలకి అనుగుణంగానే నడుచుకున్నారు. ఈనాడు మనం మహాత్ముడుగా గౌరవిస్తున్నాము, జాతి మొత్తానికి పితగా ఆరాధిస్తున్నాము. ఆయన్ని ఒక ఇన్స్పిరేషన్గా ప్రతి రూపాయి నోటి మీద ఆయన బొమ్మని వేసుకుని చూస్తున్నాము అనంటే ఇంత ఉన్నతికి కారణం ఒక స్త్రీ. ఆవిడ మాతృమూర్తియే అక్కడ కారణమైంది. ఈనాడు గనక మనం ఒక్కసారి ఆలోచించాలి, పిల్లలకి ఏం అందిస్తున్నాం?
మనం చరిత్ర చదువుతున్నాం, పలానా జన్మదినాలు చేసుకుంటున్నాం, ఇలా ఛత్రపతి పుట్టినరోజు, శంకరాచార్యుల వారి జయంతి చేసుకుంటున్నాం, తరువాత గాంధీ మహాత్ముడి జయంతి చేసుకుంటున్నాం, వివేకానందుల వారి జయంతి చేసుకుంటున్నాం. కాదు, నా ఒడిలో పెరిగినటువంటి బిడ్డ ఒక వివేకానందుడు అయ్యాడా లేదా? నా ఒడిలో పెరిగినటువంటి బిడ్డ ఒక గాంధీ మహాత్ముడు లాంటి భావాలు కలిగి ఉన్నాడా లేదా? నా ఒడిలో పెరిగినటువంటి బిడ్డ ఒక చక్కటి లోకాన్ని రక్షించేటటువంటి మహనీయుడిగా అయ్యాడా లేదా అని ఒక్కసారి ఆలోచించాలండి. భారత మాతని దాస్య శృంఖలాల నుంచి విడిపించాలని ఒక వీరులుగా ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. అంత ఇన్స్పిరేషన్ వాళ్ళకి ఎలా కలిగింది? భగత్ సింగ్ని చంపేస్తాము అని అంటే, నువ్వు చంపినా సరే నేను వందే మాత్రం అనడం మాననం అన్నాడు. అంత సంస్కృతి, అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? తల్లి గర్భం నుంచి కాదా? అల్లూరి సీతారామరాజు ఆ యొక్క వీరులందరినీ కూడబెట్టుకుని ఈ యొక్క దేశ రక్షణ కోసం, దేశం నుంచి ఆ పాశ్చాత్యుల్ని దూరం చేసుకోవడం కోసం ఆయన తన ప్రాణాలని అంకితం చేసేశారు. సర్దారు వల్లభాయ్ పటేల్. ఒకసారి గమనించండి, ఏంటి జరుగుతోంది, ఎలా జరుగుతోంది, ఏ వైపుగా వెళ్తోంది? ఈనాడు చూస్తున్నాం మనం. పిల్లలు చిన్న ఇంటర్ వచ్చిందంటే మద్యపానాలు, 10th వచ్చారంటే ఆ తాగకూడని పొగ అలాంటివి, ధూమపానాలు. ఆ తర్వాత వచ్చారంటే అమ్మాయిలు విచ్చలవిడి రకంగా ప్రయాణం చేస్తున్నారు. నేను హైదరాబాద్ వచ్చాను ఒకసారి. మా పాప ఏం చేసిందంటే, అమ్మ ఈరోజు షాపింగ్ చేయాలి అని తీసుకువెళ్ళింది. షాపింగ్ అయిపోయింది, లేట్ అయిపోయిన తర్వాత చూశాను నేను, అమ్మ ఇంటికి వెళ్ళి వంట చేసుకుందాం అంటే, అమ్మ ఇప్పుడు అయ్యే పని కాదు, ఇక్కడ చిన్న హోటల్ ఉంది అక్కడికి వెళ్ళిపోదాం అమ్మ అంది. సరే అని అక్కడికి వెళ్ళి టిఫిన్ తిందాం కదా అని కూర్చున్నాం. కానీ నా కళ్ళు మాత్రం ఎదురుగుండా ఒక పిల్లల మీద పడింది. అదేంటంటే బార్కమ్ రెస్టారెంట్. అక్కడ మా అమ్మాయి అంది, అమ్మ నువ్వు అటు చూడకు, నువ్వు తలదించుకుని నువ్వు టిఫిన్ చేయండి. ఏం చేస్తాను నేను? అక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి మద్యం తాగుతూ ఇద్దరు మాట్లాడుకుంటూ అక్కడ కాలేజ్ ఎగ్గొట్టి అక్కడ చేస్తూ ఉంటే ఎలాగ నేను తింటూ కూర్చోను? అంటే అమ్మ ఇవన్నీ కామన్, ఇక్కడ ఇవన్నీ కూడా సర్వసాధారణం, ఇవన్నీ కూడా నువ్వు పట్టించుకోవడానికి కుదరదు అంది. అంటే తాగడం, తరువాత ఇష్టం వచ్చినట్టుగా తిరగడం, విచ్చలవిడిగా ప్రయాణం చేయడం, సగం నగ్నంగా బట్టలు వేసుకోవడం, ఇది కామన్ అయిపోయిందంటే అసలు ఇది మన భారతదేశమేనా, లేకపోతే ఇది ఏంటి అని అర్థం కావట్లేదు నాకు. నిజంగా ఒక ఆడపిల్ల సురక్షితంగా బయటికి రావాలి అని అంటే ఆ అమ్మాయిలో ఎంత సంస్కారాన్ని మనం నింపాలి. ఆ అమ్మాయిని చూడగానే మహాలక్ష్మి అని అనిపించాలి, కానీ ఆ అమ్మాయిని చూడగానే వికారాలు కలుగుతున్నాయి అని అంటే అక్కడ కారణం తల్లి పాత్ర ఉందా లేదా? ఒక పిల్లవాడు వెళ్తున్నాడు అని అంటే ఆపదలో ఎవరైనా అమ్మాయి ఉందా రక్షించాలనుకోవాలి, కానీ ఒంటరిగా ఏ అమ్మాయి అన్నా కనబడుతుందా, ఏం చేద్దామా అనే విపరీత భావనలు కలుగుతున్నాయి అని అంటే అక్కడ ఏం జరుగుతుంది? ఆ పిల్లవాడికి మనం కావలసినటువంటి సంస్కారాన్ని అందిస్తున్నామా లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఏ దిశగా వెళ్ళిపోతుందండి? ఏమైపోతుంది మనది? మొన్నటికి చూసా మెడికల్ ఆత్మహత్య చేసుకుంటున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళకి జీవితం అంత అల్పమైపోయిందా? 84 లక్షల జీవరాశుల్లో ఎంతో సుకృతం చేస్తే వచ్చినటువంటి ఉన్నతమైన మానవ జన్మ ఇది. ఈ జన్మను సద్వినియోగం చేసుకుంటే ఇక్కడి నుంచి ఒక రామానుజాచార్యులు వారు వస్తారు, ఇక్కడి నుంచి ఒక శంకరాచార్యులు వారు వస్తారు, ఇక్కడ నుంచి ఒక పరిపూర్ణ ఆనంద సరస్వతి స్వామి లాంటి యతీశ్వరులు పుడతారు. ఇక్కడ గనక మనం చేసినట్లయితే దేశాన్ని రక్షించే ఒక భగత్ సింగ్ పుడతారు. ఇక్కడి నుంచి గనక మనం ఇన్స్పిరేషన్ అందించినట్లయితే మోదీ లాంటి గొప్ప వ్యక్తులు దేశానికి ఏదో చేయాలనేటటువంటి ఎక్కడ వ్యక్తి ఎక్కడికి రావడం జరిగింది? ఒక్కసారి ఆలోచించండి. కనుక మనం ఏం చేయాలి అని అంటే, ముఖ్యంగా ఇంటికి దీపం ఇల్లాలు అని అన్నారు. ఇంట్లో అందరూ బాగుండాలన్నా, మంచి సంస్కారం అందించాలన్నా, వాళ్ళందరినీ చక్కగా సన్మార్గంలో నడిపించాలన్నా, వాళ్ళ వల్ల లోకానికి హితం కలగాలి అనన్నా తల్లి ఒడిలో ఉంది. తల్లి యొక్క చెప్పేటటువంటి ఆవిడ గోరుముద్దలు తినిపిస్తూ ఏ సంస్కారాన్ని అందిస్తే అది పిల్లవాడు పొనికి పుచ్చుకుంటాడు. కనుక మాతృమూర్తులందరికీ కూడా అందించే విన్నపం ఒకటే, మనమందరం కూడా మన ఇంటిని ముందు చక్కదిద్దుకుందాం. ప్రతి స్త్రీ కూడా ఈ విధమైనటువంటి భావాలతో ఉన్న క్షణాన ఆ వీధులన్నీ కూడా పరమ పవిత్రమవుతాయి. తద్వారా ఏమవుతుంది? లోకం పవిత్రమవుతుంది. ఇంటి నుంచి శుభ్రత మొదలైతే దేశాన్నే మొత్తం తుడిచేయచ్చన్నారు ఒక మహానుభావులు. అలాగమ్మా మనమందరం కూడా పిల్లల మీద ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేద్దాం. పిల్లల్ని పెంచే విధంగా, వాళ్ళకి సంస్కారం అందించే విధంగా, మన యొక్క ధర్మాన్ని వాళ్ళకి అందించే విధంగా మనం గనక అడుగు ముందుకు వేస్తే చూడండి, కొన్ని రోజుల్లో ధర్మం కృతయుగంలో 4 పాదాల్లో, త్రేతాయుగంలో 3 పాదాల్లో, ద్వాపర యుగంలో 2 పాదాల్లో, కలియుగంలో 1 పాదం అన్నాడు.
కాదది. మారుద్దాం మనం అందరం కూడా ధర్మము 4 పాదాల కాదు. భారతదేశంలో స్త్రీ తలుచుకుంది, మాతృమూర్తి ముందుకు అడుగు వేసింది, తద్వారా ధర్మం అడుగడుగున ధర్మమే తాండ వెళుతుంది. తద్వారా దేశమంతా శాంతి భద్రలతో ఆనంద సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లాలి అనే దిశగా మనం ప్రయాణం చేద్దాం. అందరికీ మరలా పునః నమస్కారాలు సమర్పిస్తూ శ్రీ గురుభ్యో నమః. ఓం శాంతి శాంతి శాంతి. పుణ్యభూమి నా దేశం నమో నమామి.